హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే 5:30కి అయితే లేచాను అనమాట. లేవగానే మంచి వర్షం అయితే వస్తుంది. మళ్ళీ కాసేపు లేపుదాంలే అని చెప్పి పడుకున్నాను. లేస్తలకి 6 అయితే అయ్యింది. ఇక 6 అయితే బండి ఆగుతుందా, ఇక ఫాస్ట్గా పరిగెత్తాలి కదా. ఎందుకంటే ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి లంచ్, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టి స్కూల్కి పంపించాలి కాబట్టి అసలు నిజంగా ఫ్రెండ్స్ ఎంత టెన్షన్ వచ్చిందో నాకైతే. ఇక్కడైతే చూస్తున్నారా, తాటి రొట్టె అయితే వేసాను అనమాట. సీజనల్ ఫ్రూట్ కదా, సో తినాలి కాబట్టి నేనైతే ఇప్పటి వరకు అయితే ఒక 3 టైమ్స్ అయితే తాటి రొట్టె అయితే వేసాను. సూపర్ అయితే ఉందన్నమాట టేస్ట్. ఓకేనండి, ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. సో ఏం కూర అనుకుంటున్నారా, వీడియో మొత్తం చూడండి. కర్రీ అయితే సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్ చేసుకోండి అబ్బా. ఇక చాలామందికి అయితే ఒకే ఒక డౌట్ అనమాట, ఎందుకు జమీలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. హస్బెండ్ ఫోర్స్ చేయలేదు, అలాగని నేను కూడా ఇష్టానుపూర్వకంగా అయితే పెట్టలేదన్నమాట. నాకు ఒక ప్యాషన్ అనమాట. అది ఏంటి అనుకుంటున్నారా, ఖాళీగా ఉండడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక పక్క డ్యూటీ చేసుకుంటూ అదొక ప్యాషన్ అనమాట. నాకు ఎందుకో పెట్టాలనిపించింది. సో నేనైతే స్టార్ట్ చేశాను. పనులు, వంట పనులు, పిల్లల పనులు, అటు మావయ్య గారి పని, అటు హస్బెండ్ పని, ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఇది నీకు అవసరమా అని చాలామంది అయితే అడిగారు. సరేమేనండి, ఒకవేళ దేవుని దయ వల్ల, మీ దయ వల్ల నా ఛానల్ కానీ సక్సెస్ అయ్యిందనుకోండి, సో మా హస్బెండ్కి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతాను కదా. వాళ్ళకి ఎక్కడున్నా పని దొరుకుతుంది అనడంలో మాత్రం ఏ మాత్రం సందేహం లేదు. నాకు అసలు ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి. ఒక క్షణం కూడా వేస్ట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. అది చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నా స్టడీస్ అవ్వగానే నాకు బిఫోర్ మ్యారేజ్ జాబ్ వచ్చిందనమాట. కాకపోతే ఇంకా మా హస్బెండ్ ఇంకా అది మానేసేసి మ్యారేజ్ అయ్యాక అయితే స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఒక 5 ఇయర్స్ అయితే మ్యారేజ్ అయ్యాక ఇంట్లోనే ఉన్నాను. సో ఒక పిల్లలైతే పుట్టేశాక అయితే ఇంకా స్కూల్లో అయితే జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఒక 10-11 ఇయర్స్ నుంచి స్కూల్లోనే చేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఎందుకు ప్యాషన్ అనిపించింది అనమాట యూట్యూబ్లో ఛానల్ పెట్టి రన్ చేయాలని. సో కాబట్టి అయితే నేను పెట్టాను. ఓకేనండి, ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇది ఏంటి అనుకుంటున్నారా, పెసర పునుగుల కర్రీ అండి. సూపర్ అయితే ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు తెలియదు. పెసర్లతో మనం వడలు వేసుకుంటాం కదా, మినపగారెలు, అలాగైతే పెసర్లు నానబెట్టేసి ఇంకా రుబ్బేశాక అయితే సో పునుగుల్లాగా వేసుకోవడమేనమాట. దాన్ని మనము కర్రీ కూడా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేస్తున్నానండి. నెల్లూరు ఎర్రకారం అయితే సూపర్ అయితే ఉంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం. నేను పెళ్లి కాకముందు జాబ్ చేశాను అన్నాను కదా, ఇంకా అక్కడైతే కడప డిస్టిక్లో శివమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడైతే నిజంగా కారం దోశలు సూపర్ అయితే వేస్తుందన్నమాట. నాకు అక్కడ అలవాటు అయిందండి. ఇంకా అయితే నెల్లూరు కారం వేసుకొని దోశ వేసుకొని తింటే సూపర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నా వంట అయితే అయిపోయింది. మా హస్బెండ్కి కూడా జావా చేసేసాను అనమాట. ఏం జావాక అనుకుంటున్నారా, జొన్న రైస్ ఉంటుంది కదండి, జొన్నలు ఉంటాయి కదా, దాంతో అయితే మనకి రవ్వ కింద చేసేసి ప్యాకెట్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఆ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చి ఇక మా హస్బెండ్కి రోజు జావ చేస్తాను. పిల్లలకైతే లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను అనమాట. నేను నిన్న ఈవినింగే పకోడీ అయితే చేశాను. ఇంకా స్నాక్స్ అవి అయితే పెట్టేశాను. ఇక మా అమ్మాయిలు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. వాళ్ళ లంచ్ బాక్స్ వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళైతే ఇంకా స్కూల్కి బయలుదేరారు. వీళ్ళు వెళ్ళారంటే ఇంకా నేను బట్టలు పిండాలి, ఇంకా తడిగుడ్డలు పెట్టాలి కిచెన్లో. ఇదంతా అయిపోయాక నేను రెడీ అయ్యి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్ చేసుకోండి.